వెల్కమ్ బ్యాక్ హారు ఫుడ్స్. క్యారెట్ పొటాటో వేసి పోహా చేశానండి. అది ఎలా చేశానో మీరు కూడా ఒక్కసారి చూసేయండి. ఒక కప్పు పోహాని ముందుగానే నీళ్ళలో తడిపి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల దాకా దాన్ని వదిలేయండి. అలాగే చూపించినవన్నీ పోహాకు రెడీ చేసుకోండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న అల్లము కొద్దిగా వేయించండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కలు, ఆనియన్స్ ఇందులో వేసేసేయండి. వీటన్నిటిని ఒక 10 నిమిషాల దాకా వేగనివ్వండి. ఎందుకంటే ఆలు క్యారెట్ కొద్దిగా మగ్గితేనే బాగుంటుంది. ఇలా వీటన్నిటిని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత ఒక 5 నిమిషాలు తీసుకొచ్చి వేగనివ్వండి. నేను ఇందులోకి కొద్దిగా సోయా కూడా వేస్తున్నానండి. అది మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా సోయాల్ని ఒక 5 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టుకుని వాటిని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు తగినంతగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కాస్త వేయండి. ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న పోహాను తీసుకొని ఇందులో వేసుకోవాలి. చాలా సులభంగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా పోహాను వేసేసి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఆఖరణ